క్రిస్మస్ ఒరిజిన్ హిస్టరీ అనేది ఎప్పటికీ అజంప్షన్ గానే ఉంటుంది. ఎవిడెన్సెస్ ని బట్టి హిస్టరీని మనం ఎజ్యూమ్ చేయడం జరుగుతుంది. నార్థన్ రీజియన్ లో యూల్ అనే ఫెస్టివల్ ప్రారంభమైంది. అది స్కాండినేవియా అనే ప్రాంతం లోపల పెద్ద పెద్ద అంటే చెక్క లాంటి మెటీరియల్ ని కాల్చి వాళ్ళ ఫెయిత్ ని చూపిస్తా ఉంటారు. అదే విధంగా సతన్ ఏరియాలో సతనేవియా అనే ఒక రోమన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫెస్టివల్స్ లోపల చాలా పెద్ద సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ ఫెస్టివల్స్ వింటర్ సోలిస్టస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా బైబిల్ లోపల ఏదైతే రాసిందో పాపం అని ఆ ట్రెడిషన్స్ అన్నిటిని ఫాలో అవుతూ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరిగేది. అంటే తినడం, తాగడం, నాట్యం చేయడం, జూదం ఆడడం. ఆ విధంగా ఈ సెలబ్రేషన్స్ ని పేగన్ ఫెస్టివల్స్ గా పరిగణిస్తారు. పేగన్ అంటే రికగ్నైజ్డ్ రిలీజియస్ కాకుండా వేరే బిలీఫ్స్ ఉండే వాళ్ళని పేగన్స్ అని అంటారు. 4th సెంచరీలో పోప్ గ్రాగరీ అనే ఒక వ్యక్తి అగస్టిన్ అనే మిషనరీని ప్రవచనకి పంపిస్తారు. ఆ మిషనరీ ఈ ఫెస్టివల్స్ గురించి ఆ పోప్ కి వివరిస్తారు. ప్రజలు ఆ పేగన్ ఫెస్టివల్స్ మీద చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఎవరు కూడా అగస్టిన్ అనే మిషనరీ చెప్పే మాటలు వినరు. ఆ విధంగా పోప్ అగస్టిన్ కి ఏం చెప్తారంటే వాళ్ళతో కూడా కలిసి మనము ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలని చెప్తాడు. పోప్ జూలియస్ అనే వ్యక్తి December 25th నాడు క్రిస్మస్ అనే పండుగని మనం కూడా సెలబ్రేట్ చేద్దాం, కానీ పేగన్ ఫెస్టివల్ లో ఉన్నటువంటి ట్రెడిషన్స్ కాకుండా సన్ ఆఫ్ గాడ్ గా మార్చి సెలబ్రేట్ చేద్దామని చెప్తారు. ఆ విధంగా క్రిస్మస్ అనే ఫెస్టివల్ ఒరిజినేట్ అయ్యింది.